హైదరాబాదులో ఉన్నటువంటి బల్కమ్మపేటలో ఉన్నటువంటి ఎల్లమ్మ రేణుక అమ్మవార్ల దేవస్థానము. ఈవిడే చాలా మహిమగల తల్లి. ఈ ఎల్లమ్మ రేణుక తల్లి కోరిన కోరికలు తీర్చేటువంటి తల్లి. 700 సంవత్సరాల క్రితం ఈ ఏరియా అంతా పచ్చని పొలాలతో ఉండేది. అప్పటికి హైదరాబాదు అసలు ఏర్పడలేదని చెప్పొచ్చు. నీటి కోసం చాలా కటకట్లాడుతూ ఉండేవారు. అక్కడ వారు చాలా నీళ్ల కోసం అవస్థలు పడుతూ పంటలు పండించడం కోసం బావులు తవ్వేవారు. దిగుడు బావులు తవ్వి అందులో నీటిని తోడుకొని వాటితో చిన్న చిన్న పంటలు, వేరుశనగ, మొక్కజొన్న ఇలాంటి పంటలు పండించేవారు. ఒకరోజు ఒక రైతు నీటి కోసం బావిని తవ్వుతూ ఉండగా అక్కడ ఒక అమ్మవారి విగ్రహం బయటపడింది. దానిని పైకి తీసుకొద్దామని ఊళ్ళో జనాన్నంతా పోగు చేసి కొబ్బరికాయలు కొట్టి ఆ విగ్రహాన్ని పైకి తీద్దాం అని అనుకుంటే ఎంత ప్రయత్నించినా ఆ విగ్రహం పైకి రాలేదు. అంతటితో ఏం చేయాలో పోలపోక ఈ విషయం అక్కడ ఉన్నటువంటి శివభక్తులైనటువంటి శివశక్తులకు చెప్పారు. అప్పట్లో శివుని బాగా ఆరాధించే వారిని శివశక్తులు అనేవారు. వారు చెప్పిన మాట ఏమిటంటే, అమ్మవారు ఇక్కడే ఉండి పూజలు అందుకోవాలని ఆవిడికి ఉంది, అందుచేత మీరు ఇక్కడే ఉంచి పూజలు చేయండి అని వారు చెప్పారు. బావిలో ఉన్న అమ్మవారికి ఒడ్డున ఉండి పూజలు చేసేవారు అప్పట్లో. అమ్మవారి మహిమ చుట్టుపక్కల ప్రాంతాల వారందరికీ తెలిసి అందరూ రావడం, కొబ్బరికాయలు కొట్టడం, కోరికలు కోరుకోవటం, ఆమె మొక్కులు తీర్చడం ఇలా జరుగుతూ కాలక్రమేణీ ఈ తల్లి కోరిన కోరికలు తీర్చే తల్లిగా చుట్టుపక్కల వారందరికీ కూడా అనేక రకాలైనటువంటి మేలు కనబడటంతో అమ్మవారిని బాగా నమ్మడం జరిగింది. అక్కడ ఒక చిన్న గుడి కట్టారు. అలా దినదినాభివృద్ధి చెందుతూ ఈ అమ్మవారి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ హైదరాబాదులోనే బల్కంపేట అమ్మవారంటే చాలా మహిమాన్వితమైనటువంటి తల్లి అని అందరూ అనుకోవటం, అందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఈ హైదరాబాదు రాను రాను బాగా డెవలప్ అయిపోయి ఇది బాగా సిటీగా మారిపోయింది. ఇదిగోండి ఆలయంలో లోపలి భాగం ఇలా ఉంటుంది. ప్రతిరోజు భక్తులు వేల కొలది భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇప్పటికీ కూడా అమ్మవారు బావిలో ఉండటం విశేషం. మనం ఇదిగోండి ఇక్కడ జనం ఈ లైన్లోకి వెళ్ళి కొంచెం లోనకి మెట్లు ఉంటాయి, ఆ మెట్లు దిగి వెళ్ళడం మీరు గమనించవచ్చు. ఇదేనండి బావి. లోపలికి వెళ్ళి ఆ బావిలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకొని కొబ్బరికాయలు కొట్టి మనం బయటికి వస్తూ ఉంటాం. అదిగోండి కనపడుతుంది కదా, ఇది దిగుడు బావి. మెట్లు ఇప్పుడు బాగా మెట్లు అన్నీ చక్కగా కట్టడం జరిగింది. అమ్మవారి టెంపుల్ చాలా బాగా డెవలప్ చేశారు. ఇక్కడ చూడండి అమ్మవారి రథం ఎంత బాగుందో. అమ్మవారి గుడి చుట్టూ ఇదిగోండి బావిలోంచి అమ్మవారిని దర్శనం చేసుకొని పైకి వస్తూ ఉన్నటువంటి భక్తుల దృశ్యం. ఇదిగోండి మెట్లు ఇవన్నీ. పైన అంతా కూడా చాలా అందంగా అలంకరించారు. అనేక విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. అమ్మవారి అష్టాదశ శక్తులను ఇక్కడ ఏర్పాటు చేశారు. భక్తులు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వారి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. బోనాలు తీసుకొస్తూ ఉంటారు. బోనాలు అంటే నెత్తి మీద ఒక కుండ పెట్టుకొని అమ్మవారికి పరమాన్నం, నైవేద్యాలు ఇక్కడే వండి అమ్మవారికి సమర్పించి వారి యొక్క మొక్కులు తీర్చుకుంటారు. కోరిన కోరికలు తీర్చేటువంటి తల్లి. అదిగోండి ఎంట్రన్స్ గేట్లో ఉన్నటువంటి ఆ తలుపులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, బంగారపు రంగులో మెరిసిపోతూ ఉన్నాయి. ఇది ఆలయం లోపలి భాగము. ఇదిగోండి మనం ఎటు చూసినా చాలా అందంగా ఉండేటువంటి ఆలయం.
చూడండి ఎంత బాగుందో. ఇలా మనం కొంచెం ముందుకు వెళితే అక్కడ అమ్మవారి మరొక చిన్న ఆలయం కూడా ఉంది. అక్కడ కూడా అమ్మవారు ఉంటారు. ఇదిగోండి రథం. మనం భక్తులు తెచ్చినటువంటి బోనాలన్నీ కూడా ఈ ప్రక్కనే ఉన్నటువంటి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఇప్పుడు మనం అక్కడికి కూడా వెళదాం, వెళ్ళి చూద్దాం రండి. ఇదిగోండి ఎల్లమ్మ, శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైమ్స్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఆలయానికి కూడా వెళదాం రండి. రథం చూసారా ఎంత ముచ్చటగా ఉందో. చాలా కాస్ట్లీ వుడ్తో చాలా అందంగా తయారు చేశారు. ఇక్కడే బోనాలు సమర్పిస్తూ ఉంటారు. చిక్కని పాలతో పరమాన్నం వండి అమ్మవారికి నైవేద్యంగా చెల్లిస్తూ ఉంటారు. ఇదిగోనండి బోనాలు సమర్పించడం అంటే ఇదే. అందులో పరమాన్నం ఉంటుంది, ఇక్కడే వండి అమ్మవారికి సమర్పిస్తారు. ఈ పరమాన్నం చాలా రుచిగా ఉంటుంది. నాకు అక్కడ భక్తులు పెట్టడం, నేను తినడం జరిగింది. చాలా రుచిగా అనిపించింది. ఇంత మహిమాన్వితం కలిగినటువంటి ఆలయాన్ని మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించడం నిజంగా నా భాగ్యం. ఎప్పుడైనా మీరు హైదరాబాద్ వెళ్ళడం జరిగితే ఈ అమ్మవారి ఆలయాన్ని ఒక్కసారి దర్శించండి, తెలియని ఆనందం మనకి కలుగుతుంది. చూడండి లోపల అందరూ భక్తులు ఎంతో ప్రశాంతంగా కూర్చొని అక్కడ పంతులు జరిపేటువంటి పూజను తిలకిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమైనా దోషాలుంటే పోగొట్టుకోవడానికి పూజలు కూడా జరిపించుకుంటూ ఉన్నారు. పిల్లలకు నామకరణం అలాంటి అన్నీ కూడా జరిపిస్తూ ఉంటారు. పెళ్లి చేసుకుని మొట్టమొదటగా ఈ ఎల్లమ్మను దర్శించుకోవాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. పెళ్ళైన వెంటనే ఈ అమ్మవారిని దర్శించుకుని వెళుతూ ఉంటారు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి అది చాలా మంచి జరుగుతుందని భక్తుల భావన. ఇదిగోండి ఆలయం బయటంతా
చాలా బిజీగా ఉంటుంది, జనంతో సందడిగా ఉంటుంది, ట్రాఫిక్ గోల ఎక్కువగా ఉంటుంది. చూడండి, ఇది బాగా ట్రాఫిక్ ఉన్నటువంటి ఏరియా. ఇప్పుడు బాగా చుట్టుపక్కల అన్ని అపార్ట్మెంట్లు పెరిగిపోయినాయి. విపరీతమైనటువంటి రద్దీతో ఉంటుంది ఈ బజార్ అంతా. చూడండి, ఆలయం బయట దృశ్యాలు చూడండి. ఇక్కడ చూడండి, డప్పుల వాయిద్యాలతో భక్తులు బోనాలు మోసుకుంటూ వస్తున్నారు. చూడండి, ఈ బోనాలు తీసుకొని వెళ్ళి అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఆలయం చాలా బాగుందండి. మహిమగల తల్లి, కోరిన కోరికలు తీర్చే తల్లి శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం, బల్కంపేట. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని నేను భావిస్తున్నాను. మీరందరూ కూడా ఈ వీడియోకి గట్టిగా ఒక లైక్ ఇవ్వండి. మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ బంధువులకు, మిత్రులకు పంపించండి. ఈ ఆలయాన్ని చూసేటువంటి అదృష్టం వారికి కూడా కలుగుతుంది. ఎన్నో మహిమలు చూపినటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లి దేవస్థానం. అదిగోండి గోపురం. ఈ ఎల్లమ్మ తల్లి టెంపుల్ అమీర్పేటకు దగ్గరగానే ఉంటుంది. బల్కంపేట అని అంటారు. ఇక్కడికి రావడానికి ఆటో, కారు అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు. మనం ఎవరిని అడిగినా చెప్తారు. బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికంటే ఏ ఆటో వాళ్ళైనా తీసుకెళ్తారు. మా పురాణామృతం ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.